హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి ఏదైనా జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ అండ్ రిజల్ట్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ అన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఎందుకంటే అందులో కూడా అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి గాని, ఇతర గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్‌కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా గాని మీరక్కడ ఫాలో కొట్టి మెసేజ్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్‌లో 2 కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. పోస్టల్ జీడీఎస్ 2025 నోటిఫికేషన్ వచ్చింది. మీ అందరికీ తెలిసిందే. ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ వచ్చింది. 21,413 పోస్టులకు సంబంధించి. ఆల్రెడీ ఫస్ట్ మెరిట్ లిస్టు, సెకండ్ మెరిట్ లిస్టు, థర్డ్ మెరిట్ లిస్టు 3 మెరిట్ లిస్టులు అయితే ప్రస్తుతం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రెజెంట్ మనకు మూడవ మెరిట్ లిస్ట్‌కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 3, 2025. దీనికి సంబంధించి ఆల్రెడీ మొన్న మనకు ఏదైతే మే 19 రోజైతే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మెరిట్ లిస్ట్ అన్నమాట. అండ్ మనకు ఇంకా దాదాపు ఒక 5-6 డేస్, 7 డేస్ దాకా ఉండడం అయితే జరిగింది. ఈ మెరిట్ లిస్ట్ సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళండి ముందుగాల. అండ్ సెలెక్ట్ కాని వాళ్ళకు మరో లిస్ట్ అయితే ఉండడం జరిగింది. మరో 2 లిస్టులు ఉన్నాయి. ఈసారి మనకు జూన్ 30 వరకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారట. అంటే మనకు దాదాపుగా 4థ్ మెరిట్ లిస్ట్, 5థ్ మెరిట్ లిస్ట్ 2 లిస్టులు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. 4థ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మొన్న థర్డ్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ రాని వాళ్ళకు 4థ్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వస్తదా? తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది? అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? అండ్ ఆల్ స్టేట్‌కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మనకు 4థ్ మెరిట్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఈసారి మాత్రం కొంచెం ఎర్లీగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే మనకు ఏదైతే మొన్న థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది మే 19 తారీఖు రిలీజ్ చేసిండు. అంటే ప్రతి లిస్ట్‌కి ఒక 1 మంత్ అయితే తీసుకుంటుండు. కానీ మనకు తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కు సెకండ్ మెరిట్ లిస్ట్ ఒక 3, 4 రోజులు తగ్గింది. అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్ ఇంకో 2 రోజులు తగ్గింది. అట్లా మనకు తొందరగా రిలీజ్ చేసే అవకాశాలు ఉందన్నమాట. అండ్ 4థ్ మెరిట్ లిస్ట్, 5థ్ మెరిట్ లిస్ట్ మనకు జూన్‌లోనే రిలీజ్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ కావాలి. కాబట్టి వాడు తొందరగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ 4థ్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఎప్పుడు వస్తుందంటే జూన్ 12 తారీఖు రోజు రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా అంటున్నారు. ఏదైతే మనకు ఇంటర్నల్‌గా వస్తాయి కదా పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి. అందులో మనకు జూన్ 12 తారీఖు రోజు రిలీజ్ చేస్తాం. అన్ని టెక్నికల్ ఇష్యూస్ కరెక్ట్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము జూన్ 12 తారీఖు రిలీజ్ చేస్తాం. ఎందుకంటే జూన్ 3 తారీఖు ఇది థర్డ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించిన వెరిఫికేషన్ అయిపోతుంది. ఆ తర్వాత 7 నుంచెల్లి 8 రోజులు ఉంటుంది కాబట్టి మీరు అప్పటి వరకు మేము కంప్లీట్‌గా లిస్ట్ కంప్లీట్ అయిపోతది. ఆ తర్వాత జూన్ 12 తారీఖు మేము రిలీజ్ చేస్తామని అనడం అయితే జరిగిందన్నమాట. చాలా మంది కూడా నాకు సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏందంటే మనకు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్ అలాగే మెయిల్ గార్డ్ సంబంధించి బుక్స్ ఎగ్జామ్‌కి సంబంధించిన బుక్ ప్రిపేర్ అయితుర్రు కదా! దానికి సంబంధించిన ఏదైతే బుక్ ఎక్కడ దొరుకుతుందని చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏందంటే వాళ్ళకు బుక్ అయితే వెతకడం అయితే జరిగింది ఫ్లిప్‌కార్ట్‌లో. మనకు ఫ్లిప్‌కార్ట్‌లో సంబంధించిన ఎంటీఎస్ కాంపిటీటివ్‌కి సంబంధించి ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ సంబంధించిన బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ అనేది పర్చేజ్ అయితే చేసుకోండి. ఏదైతే మనకు జీడీఎస్ టు ఎంటీఎస్ ప్రమోషన్ కావాలనుకున్నా గాని ఈ బుక్ ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ అండ్ మనకు అదర్ నోటిఫికేషన్ కూడా పడతది. మనకు మేలో గాని, జూన్‌లో గాని. ఆ నోటిఫికేషన్‌కి ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో ఈ బుక్ అనేది తీసుకొని ఈ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెక్‌ఔట్ అయితే చేసుకోండి. ముందుగాల కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే మాత్రం తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసిర్రో ఎవ్వనికి కూడా జాబ్ అయితే రాలేదు. ముఖ్యంగా దాదాపు ఒక 100 మందికి కూడా జాబ్ అయితే రాలేదు తెలంగాణ వాళ్ళకు. దాదాపు 1000 పోస్టులు ఉండేది స్టార్టింగ్‌లో. కానీ దాదాపు ఒక 100 మంది కూడా తెలంగాణ వాళ్ళకు జాబ్ రాలేదు. మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళు అప్లై చేసిర్రు, వీళ్ళు అప్లై చేసిర్రు. కానీ ఏందంటే మన తెలంగాణ వాళ్ళకు పర్సెంటేజ్ ద్వారా ఉన్నది కదా! అంటే పర్సెంటేజ్ 10/10 ఇవి ఉన్నాయి కదా! పర్సెంటేజ్ కన్వర్ట్ అయితే మనకు 95% వస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే 600 మార్క్స్ వల్ల వాళ్ళకి 100% కింద పోతుందన్నమాట.
అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే పర్సెంటేజ్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకే ఇస్తున్నారు. ఇట్లా ఈ ప్రకారం చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే 100% ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకే మొత్తం కూడా జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్ అండ్ థర్డ్ మెరిట్ లిస్ట్ సంబంధించిన అన్ని కూడా వాళ్ళే సెలెక్ట్ అయ్యారు, వాళ్ళే జాబ్ చేస్తున్నారు కూడా, అందరూ జాయిన్ అవుతున్నారు. ప్రజెంట్ మనకు మొన్న థర్డ్ మెరిట్ లిస్ట్ లో 70-80 మంది అయితే ఏదైతే మనకు దానికి సంబంధించిన రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే మిగతా పోస్ట్ అన్ని కూడా ఫిల్అప్ అని అర్థం అన్నమాట. అండ్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి ఒక 400 మంది ఏమో సెలెక్ట్ అయ్యారు. ఇట్లా చూసుకుంటే మాత్రం తెలంగాణ వాళ్ళకు చాలా లాస్ అన్నమాట. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ కి ఏమైనా చేంజెస్ చేస్తారా అనే ఆ పాయింట్ అయితే లేదన్నమాట. మరి వాళ్ళు ఒకవేళ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా ఏదైనా చేంజెస్ చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఉండదన్నమాట. మరి చూద్దాం నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కట్ ఆఫ్ విషయం చూసుకుంటే, ఇప్పుడు 4th మెరిట్ లిస్ట్ లో కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పర్సన్ చూసుకుంటే 97 నుంచి 100% మధ్యలో ఎవరికైతే ఉంటుందో ఈ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది మనకు 4th మెరిట్ లిస్ట్ లో కూడా. అండ్ అస్సాంకి సంబంధించిన 90%. ఇప్పుడు అన్ని స్టేట్లకు సంబంధించిన కట్ ఆఫ్ చెప్తాను. మీరు ఏ స్టేట్ కి అప్లై చేసారో అక్కడ మీరు చూసుకొని మీరు మీ కట్ అంటే మీకు దానికి సంబంధించిన పర్సెంటేజ్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. అప్పటి వరకు వెయిట్ చేయండి ఉంటే మాత్రం. లేకుంటే మాత్రం వేరే నోటిఫికేషన్స్ పీడిఎఫ్ అంటే వేరే జాబ్స్ సంబంధించిన ప్రిపేర్ కాండి. లేకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కి సంబంధించిన అప్పటి వరకు ఆగండి అన్నమాట. ఇక బీహార్ 90%, ఛత్తీస్గఢ్ 90, ఢిల్లీ 95, గుజరాత్ 95, హర్యానా 85 ఎబో, అండ్ హిమాచల్ ప్రదేశ్ 85 ఎబో, అండ్ జమ్మూ కాశ్మీర్ 85 ఎబో, జార్ఖండ్ 95 ఎబో, కర్ణాటక 95 ఎబో, కేరళ 95 ఎబో, ఇక మధ్యప్రదేశ్ వచ్చేసి 90 ఎబో, మహారాష్ట్ర 95 ఎబో, నార్త్ ఈస్ట్ వచ్చేసి 40 నుంచి 100% మధ్యలో ఎవరికైతే ఉంటుందో అక్కడ డివిజన్ బట్టి జాబు నార్త్ ఈస్ట్ సంబంధించి. ఇక ఒడిశా 95 ఎబో, పంజాబ్ 90 ఎబో, రాజస్థాన్ 90 ఎబో, తమిళనాడు 90 ఎబో, అండ్ తెలంగాణ విషయం చూసుకుంటే 95 ఎబో. 95 ఎబో అంటే మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 100% ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చింది. సెకండ్ మెరిట్ లిస్ట్ లో కూడా ఆల్మోస్ట్ 99-100%. కానీ థర్డ్ మెరిట్ లిస్ట్ లో 95% ఉన్న వాళ్ళు కూడా జాబ్ వచ్చింది చాలా మందికి కూడా. కొందరికి ఏంటంటే తెలంగాణ వాళ్ళు 100% లేదు కాబట్టి రాలేదు ఎక్కువ శాతంగా. ఇక 4th మెరిట్ లిస్ట్ లో కూడా అంతే ఉంటుంది, 95-100 ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే అప్లై చేసారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముఖ్యంగా. ఇక ఉత్తరప్రదేశ్ 95, ఉత్తరాఖండ్ 90-100%, వెస్ట్ బెంగాల్ వచ్చేసి 95%. ఈ రేంజ్లలో ఉంటే, ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్ రేంజ్లలో ఉంటే మీకు హోప్స్ పెట్టుకోండి 4th మెరిట్ లిస్ట్ లో. ఇక లేదు నాకు ఆ కట్ ఆఫ్ రీచ్ అయితే లేదు అంటే మీరు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ గా క్లోజ్ చేసి వేరే జాబ్స్ ఏదైతే అటెండర్ జాబ్స్ సంబంధించిన చాలా జాబ్స్ పడుతున్నాయి మన ఛానల్లో వస్తూ ఉంటాయి వీడియోస్, అవి ఎగ్జామ్స్ ప్రిపేర్ కాండి. వేరే చాలా జాబ్స్ ఉన్నాయి, పోస్టల్ డిపార్ట్మెంటే కాదు చాలా జాబ్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ప్రిపేర్ కావండి, ట్రై చేయండి. ఇక దీనికి సంబంధించిన అన్ని కూడా డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు అప్డేట్ అయితే తెలుస్తుంది కొత్త నోటిఫికేషన్ సంబంధించి. కొందరు చూడరు కదా, అంటే మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు ఎప్పుడైనా కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అవుతుంది. మనకు కొత్త నోటిఫికేషన్ అందరు కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అన్ని స్టేట్లకు సంబంధించిన అందరు కూడా గుడ్ న్యూస్ అన్నమాట. మనకు జూలైలో 40,000 అబవ్ పోస్టులతోని కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది గవర్నమెంట్ నుంచి వెళ్ళి. దానికి సంబంధించిన ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని కూడా తయారైతే చేస్తున్నారు. అండ్ ఇంకొకటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ సంబంధించింది అయితే అది పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. మరి దాని గురించి ఏమన్నా అప్డేట్ వస్తే మళ్ళీ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో పెడుతూ ఉంటాను. అండ్ కొత్త నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా మనకు జూలైలో రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఇంకో 2 నోటిఫికేషన్లు, స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ అండ్ స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్. ఈ స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయరు, మాక్సిమం చేయరు. అండ్ ఒక 20 డేస్ బ్యాక్ 25 డేస్ బ్యాక్ చెప్పినాను మేలో మనకు రిలీజ్ చేస్తే చేయొచ్చు లేకుంటే లేదని. మరి వాళ్ళు చూస్తే మాత్రం గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయితే రాలేదు, రిలీజ్ చేయరు కావచ్చు మాక్సిమం మనకైతే. అండ్ ఇక స్పోర్ట్స్ కోటా సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అప్డేట్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాడు. అండ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎవరైతే ఇంకా చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ.